పరిశ్రమలు ఉపాధినిస్తాయని ఆశిస్తే ప్రాణాంతకంగా మారాయి. పరిశ్రమల్లో డొల్లతనం, యాజమాన్య నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం అక్కడి ప్రజల పాలిట శాపంగా మారాయి. విషవాయువుల లీకేజీలు, జల కాలుష్యంతో అసలు ప్రజల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. సంగారెడ్డి జిల్లాలో పరిశ్రమలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. పారిశ్రామిక వాడలోని సుమారు 250 పరిశ్రమల నుంచి వెలువడుతున్న పొల్యూషన్, వ్యర్థ జలాలు చెరువులు, కుంటల్లో చేరి విషతుల్యమైంది. వ్యవసాయ భూములు, తాగునీరు, పశుగ్రాసం జల కాలుష్యం బారిన పడింది. హైదరాబాద్ శివార్లోని పటాన్చెరు, జిన్నారం, బొంతపల్లి, కాజీపల్లి, ఐడిఏ బొల్లారం, గడ్డపోతారం, గుమ్మిడిదల, బండ్లగూడ, ఇస్నాపూర్, ముత్తంగి, పాసమైలారం ప్రాంతాల్లో జల కాలుష్యం పెనుముప్పుగా మారింది. జల కాలుష్యంతో ఇప్పటికే ఇక్కడి వ్యవసాయ భూములు బీడు భూములుగా మారాయి. ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న కాలుష్య వ్యర్థాలు చెరువుల్లోకి చేరడంతో మత్స్య సంపద గాల్లో కలిసింది. దీనికి తోడు శ్వాసకోశ వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భయానక వాతావరణంలో జీవించలేక ఊళ్ళు ఖాళీ చేసి పట్టణం దారి పడుతున్నారు. ఈ హైడ్రాలిక్ యాసిడ్ కెమికల్ ట్యాంకర్ల ద్వారా ఒక్కొక్క ట్యాంకర్కి 25,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. రోజు అర్ధరాత్రి 2 దాటిన తర్వాత 5 నుంచి 10 లారీలు, కనీసం 5 నుంచి 10 లారీల వరకు కెమికల్ని తీసుకొచ్చి వాళ్ళు సెటప్ చేసుకున్న డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా మూసీలో కలిపి పూర్తిగా కలుషితం చేస్తున్నారు. దీనివల్ల స్థానికంగా ఉన్న ప్రజలకి దుర్వాసన రావడమే కాకుండా కాపర్, బంగారం, వెండి సామాగ్రి నల్లగా అవ్వడం జరుగుతుంది. జల కాలుష్యంతో సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ సాగు గణనీయంగా తగ్గిపోయింది. సారం కోల్పోయి భూములు సాగుకు పనికి రాకుండా పోయాయంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడ్డప్పుడు అదును చూసి వర్షపు నీటి ముసుగులో కెమికల్ వ్యర్థాలు వదిలేయడం పరిశ్రమల యాజమాన్యానికి పరిపాటిగా మారిందంటున్నారు. జల కాలుష్యంతో ఇళ్లలోకి వచ్చే నల్ల నీరు తాగడమే బంద్ చేశామని చెప్తున్నారు. భూగర్భ జలాలన్నీ కూడా ప్రమాదకర రసాయనాలతో విషతుల్యంగా మారాయని చెప్తున్నారు. రసాయనాల ఘాటు వాసనను తట్టుకోలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2-3 సంవత్సరాల నుంచే ఈ విధంగా జరుగుతుంది. స్థానికులు దీనిపై నిఘా వేసి ఈరోజు పట్టుకోవడం జరిగింది. దీని వెనుక చాలా పెద్దవారి పాత్ర ఉన్నది. కొన్నిసార్లు ఇళ్ల ముందు రోడ్లపై విషజలాలు పారుతున్నా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామంటున్నారు స్థానికులు. ఇక్కడున్న పరిశ్రమలు విషజలాలను రాత్రి వేళల్లో ట్యాంకర్లలో తరలించి సమీపాన అటవీ ప్రాంతాల్లో వదిలేయడంతో అటవీ ప్రాంతం కూడా తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల నిర్వాహకంపై ఎన్నిసార్లు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందని, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామంటూ దీనంగా చెప్తున్నారు. ఇలాంటి దారుణాలను నివారించాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సైతం నిమ్మకు నీరెత్తినట్టు ఉందంటూ ఆరోపిస్తున్నారు స్థానికులు. పీసీబీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బతుకులు ఆగమవుతున్నాయని ఆరోపిస్తున్నారు ప్రజలు. ఇప్పటికైనా ఫ్యాక్టరీలో ఉత్పత్తుల వివరాలు, వ్యర్థాలను పీసీబీ అధికారులు గుర్తించాల్సి ఉంది. ఈటీపీలో ప్రతి ఫ్యాక్టరీ సభ్యత్వం ఉందా లేదా అనేది పర్యవేక్షించాల్సి ఉంది. పీసీబీ నిరంతర నిఘా పెట్టాల్సి ఉంది.